హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి ప్రపంచం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. నా ఛానల్ వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. ఇంకా ఎవరైతే ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో కొంచెం ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు హెల్ప్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో నేను వారంలో ఒకసారి లేదా 2 సార్లైనా నా పూజా రూమ్ని ఎలా శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను అనేది మీకు చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కరూ చేసుకునేదే, కాకపోతే నేను చేసుకునేది ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మనం పూజ చేసుకున్నా చేసుకోకపోయినా వారంలో ఒకసారి లేదా నెలకి 2 సార్లు అయినా సరే ఇలా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటే కనుక మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు అనేది కూడా చూడడానికి, పూజా మందిరం కూడా చాలా నీట్గా అనేది ఉంటుందండి. నేను ఎలా చేసుకుంటా అనేది ఇంకా చూపిస్తున్నానండి వీడియో రూపంలో. వాయిస్ ఓవర్ అయితే ఇవ్వటం లేదు. సాంగ్ ప్లే చేస్తే వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి చివరి వరకు, ఎక్కడ స్కిప్ అనేది చేయమాకండి. ముందుగా వచ్చేసి పసుపు నీళ్ళతో పూజా మందిరం అనేది శుభ్రంగా క్లీన్ చేసుకుంటానండి. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత తర్వాత వచ్చేసి దేవుడు పటాలు అనేవి కూడా శుభ్రంగా పసుపు నీళ్ళతో శుభ్రపరచుకుంటానండి. శుభ్రపరచుకున్న తర్వాత పసుపు, కుంకుమ, చందనం అలంకరించుకుంటాను దేవతామూర్తి పటాలు, విగ్రహాలు అనేవి.
ఇలా పసుపుతో కూడా పూజా మందిరాన్ని మొత్తం రాసుకున్న తర్వాత ఇలా మనకి దొరుకుతున్నాయి కదా మార్కెట్లో ముగ్గులు వేసుకుంటానికి అలాంటి అచ్చులు అనేవి తెచ్చుకుని నేను అష్టదళ పద్మము, లక్ష్మీదేవి పాదాలు, కమలము ముగ్గుతో ఇలా మందిరాన్ని అలంకరించుకుంటున్నానండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, శుభ్రపరచుకున్న తర్వాత దేవతామూర్తులను మందిరంలో అరేంజ్ చేసుకుంటున్నాను. ఎంత చక్కగా ఉందో కదా. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత పూజా మందిరం అనేది